హాయ్ అండి. నేను మీ దుర్గేష్. ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఇంకా తక్కువ ప్రైస్‌లో ఉన్నప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. మనకి ఎవ్రీ ఇయర్ హైదరాబాద్‌లో ప్రైస్ గ్రోత్ అవుతూనే ఉందండి. ఎప్పుడు గూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా హైదరాబాద్‌లో ఇంకా ఎవ్రీ ఇయర్ హైదరాబాద్‌లో ప్రైస్‌లయితే పెరుగుతూనే ఉన్నాయి. తక్కువ ప్రైస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి మంచి అవకాశం అండి. ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అక్కడే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇన్వెస్ట్‌మెంట్ గూడా మీ అవసరాలకి అమ్మే విధంగా ఉండాలి. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసినా. మీ అవసరాలకు ఆదుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్‌లలో మంచి తక్కువ ప్రైస్‌లో ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై హైవే అనుకోండి. ముంబై హైవేలో ఎంప్లాయ్‌మెంట్ ఉంది. కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ హబ్ ఉంది. సో, మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామంటే ఇలాంటివి బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. మన అవసరాలకు అమ్మే విధంగా ఉండాలి. మనం ఒకవేళ ఫ్యూచర్‌లో ఇల్లు కట్టుకుంటే కట్టుకునే విధంగా ఉండాలి. ఏదో ఎక్కడో తక్కువ ప్రైజే కదా! తీసి పెట్టుకుందాం అనంటే మీ అవసరాలకు అమ్ముకునే విధంగా ఉండాలి. సో, మంచి మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఫస్ట్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. ఒక లొకేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ఏరియాలో కనెక్టివిటీ రోడ్స్ ఎలా ఉన్నాయి? ఎంప్లాయ్‌మెంట్ ఎలా ఉంది? ట్రాన్స్‌పోర్టేషన్ ఎలా ఉంది? సో, ఎంప్లాయ్‌మెంట్ చుట్టుపక్కల ఫ్యూచర్‌లో ఏమొస్తున్నాయి? సో, రేరా అప్రూవల్ ఉందా? మీకు ఎల్‌పీ నంబర్ వచ్చిందా? బ్యాంక్ లోన్స్ ఉన్నాయా? ఇవి చూసుకొని మంచి ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఎందుకంటే మీ అవసరాలకు ఆదుకునే విధంగా ఉండేదే ఓపెన్ ప్లాట్స్ అండి. సో, తక్కువ ప్రైజ్‌లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇంకా ముందు గూడా మనకు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఇంకా ప్రైజులు పెరుగుతూనే ఉంటాయండి. ఒక 10 ఇయర్స్ బిలో చూడండి. ఇస్నాపూర్, ముత్తంగి, పటాన్ చెరువు దగ్గర అసలు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటేనే భయపడ్డారు. ఈరోజు పటాన్ చెరువు వరకు 60,000-80,000 ఫర్ యార్డ్ ఉంది. ఇస్నాపూర్, ముత్తంగి వచ్చేసరికి 30,000 నుంచి 40,000 ఉంది. సో, కొంచెం ముందుకొస్తే రుద్రారం 25,000 నుంచి 30 మధ్యలో ఉంది. సో, ఇప్పుడు ఇంకా రీజనబుల్ ప్రైజ్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ అవకాశం ఉందండి. మనకు సంగారెడ్డి దాటిన తర్వాత సదాశివపేట అంటే మనకిప్పుడు హెచ్ఎండిఏ పరిధిలోకొస్తుంది. సో, ఇంతకుముందు డీటీసీపీ పరిధిలో ఉండేది. మనకు సంగారెడ్డి దాటగానే. సో, నందికంది, పెద్దాపూర్, సదాశివపేట్ ఇవి మనకి హెచ్ఎండీ పరిధిలోకొస్తున్నాయి. సో, ఈ టైంలో మీరక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే మంచి అప్రిషియేషన్ ఫ్యూచర్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈరోజు డీటీసీ పరిధి రేపు హెచ్ఎండీ పరిధొచ్చిందంటే హెచ్ఎండీ రేట్లతోటి పోటీ పడతది. సో, అలాంటప్పుడు మనం అమ్ముకోవచ్చు. సో, ఇప్పుడు మనకన్ని ఎంప్లాయ్‌మెంట్ ఉంది, ఎడ్యుకేషనల్ హబ్ ఉంది, మెడికల్ ఉంది. సో, సంగారెడ్డి గూడా మంచి డెవలప్‌మెంట్ జరుగుతుంది. సో, మనకు ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుంటే, ఆ చుట్టుపక్కల ఎలా ఉంది? అభివృద్ధి ఉందా? జరుగుతుందా? చూసి కొనండి. మీకు బడ్జెట్‌లోనే చూసుకోండి. బట్ అన్ని అప్రూవల్స్, అన్ని క్లియర్ టైటిల్, క్లియర్ డాక్యుమెంటేషన్ ఉన్నాయి. చూసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇదే మంచి సమయం అండి. ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ తీసుకోవాలని ఒక ఆహ్, మనకు ఆలోచన ఉంటుంది. సో, పిల్లల ఫ్యూచరు, ఎడ్యుకేషన్ కోసము కొంచెం ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా చేసి పెడదాము. ఇదే బయర్ టైమ్ అండి. ఈ టైంలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే 100% సక్సెస్ అవుతారండి. థాంక్ యూ అండి. థాంక్ యూ.